ప్రజలు పాటించవలసింది రెండే రెండు. ఒకటి మంచి, చెడు. మరి చెడు చేస్తే మనం ఎక్కడికెళ్తాము, మంచి చేస్తే ఎక్కడికెళ్తాం అన్నది తెలిసిన వాళ్ళే ఆ దేశానికే కాదు, మొత్తం ఇహలోకానికి కూడా జ్ఞానవంతులు అవుతారు. మరి ఆ జ్ఞానవంతులు అవ్వాలంటే మనం ఏం చేయాలి? దేన్ని పాటించాలి? దేన్ని చదవాలి? చదివి తెలుసుకోవాల్సింది ఏంటి అన్నది కూడా మనం ఆలోచించితే ప్రతి ఒక్క ఈ ప్రపంచంలోని ప్రతి మనుషులకి, ప్రతి జీవికి కూడా దేవుడు గంధాలు ఇచ్చాడు. గంధాలు ఇవ్వకుండా ఏ ప్రదేశము, ఏ దేశము, ఏ మనిషి కూడా ఈ భూమి మీదకి రాలేదు. దేవుడు పంపలేదు కూడా. కాబట్టి గంధాలు ఇచ్చినవి కూడా మనం అది ఏదైతే ఉందో ఆ యొక్క గంధం యొక్క వాస్తవాన్ని మనం తెలుసుకుని దాని ప్రకారం జీవితం గడపాలి. మంచి అనే ముసుగులో పడి చెడు అనే ఆ ముసుగుని తీసేసి ఆ స్వర్గంలోకి మనం ప్రవేశించాలి.